కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక లగచర్లను చూసినాం, మళ్ళా హెచ్సియు భూముల వివాదం చూసినాం, ఆ తర్వాత అంతే పెద్ద ఎత్తున ఇప్పుడు పరిగి భూములు నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించి అనేక రోజుల నుంచి అంటే నెలల తరబడి వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేసినా కూడా పోలీసులను పెట్టి 5 గ్రామాలను నిర్బంధించారు తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఏ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన దాఖలా లేవు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ సంబంధించినటువంటి రైతులు, యువ రైతులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రెస్ క్లబ్కి. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఏం చెప్తారు? దాదాపుగా నెలన్నర కావచ్చు ఈ ఇష్యూ నడవబట్టి. ఏంది అసలు ఎవరన్నా వచ్చిండ్రా మీ దగ్గరికి? అసలు మీకు ఎట్లా తెలిసింది మీ భూములు ఇందులో పోతున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా? నెలన్నర నుంచి నడుస్తున్నా 40 రోజులు, గత 40 రోజులు అవుతుంది. నోటిఫికేషన్ 15 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో అతికించడం జరిగింది. అప్పటి వరకు మా ఊరు భూములు పోతున్నట్టు మాకే తెలీదు. అంటే ఎవరు వచ్చి మీ దగ్గరికి వచ్చి భూసేకరణకు సంబంధించి ఏమన్నా తీసుకున్నారా? అభిప్రాయ సేకరణ ఇప్పటి వరకు ఎటువంటి సేకరణ జరగలేదు. ఏ ఒక్క అధికారులు వచ్చి మినిమం అవగాహన కూడా తెలుపలేదు ఇప్పటి వరకు. ఏ ఒక్కరు కూడా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మేము బయటికి వెళ్ళి మా బాధ చెప్పుకుందామంటే పోలీసు బలగంతో, వాళ్ళ అనుచరులతో, ఇప్పటికీ కూడా వాళ్ళ అనుచరులు, వాళ్ళ పోలీసు బలగాలతో మమ్మల్ని అడ్డుకునే విధంగా చేస్తున్నారు. ఈరోజు మేము పారిపోయి వచ్చినామని సిగ్గుసేట్ అవుతుంది. హైదరాబాద్ వచ్చి మీ ప్రెస్ క్లబ్కి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉన్న, చాలా ధైర్యంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ యావత్ రైతాంగానికి మీ ద్వారా మేము తెలిపొచ్చు. మేము ఎక్కడ పోయినా మమ్మల్ని పట్టుకుంటారు, మమ్మల్ని ఏదో చేస్తారు. మీ ప్రెస్ క్లబ్కి వస్తే మీరు మాకు అండగా ఉంటారు. యావత్ రైతాంగానికి మేము మమ్మల్ని చూపెడతారా అనే విధంగా మేము మీ దగ్గరకు రావడానికి కూడా అందుకోసం వచ్చినాం. మా గలం ఎత్తాలి, మా బాధ చెప్పుకోవాలి, మా గోడ ఎత్తుకోవాలి, మా చెప్పాలి, ప్రజలందరికీ తెలియాలి మా ఏం జరుగుతుంది, మా మాలుమూల గ్రామంలో కూడా, చిన్న పల్లెటూరులో కూడా ఏం జరుగుతుంది అనేది విషయము. ఇప్పటి వరకు ఊరు పర్టికులర్గా ఎన్ని ఊర్లు పోతున్నాయి అసలు? మీ ఊరు వచ్చేసి బట్ల చందారం, పక్కల బడెంపల్లి, కొండాయిపల్లి, అనంతరెడ్డిపల్లి, పోలేపల్లి, లవచెల్ర అనేది అదొక నియోజకవర్గం. 5 కొండాయిపల్లి, బట్ల చందారం, కొండాయిపల్లి, దిర్సంపల్లి, ఇది అనేది మన పరిగి నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇది రామ్మోహన్ రెడ్డి మాకు సంబంధించింది. మొన్న లగచెల్ర కానివ్వండి, పోలేపల్లి కానివ్వండి, అకిన్పేట కానివ్వండి, అది పరిగి అది మన కోడంగల్ నియోజకవర్గం సంబంధించింది. ఆయన నియోజకవర్గానికి కాడికి ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు దానికి ఆనుకొని ఉన్న గత ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉన్న ఈ భూముల పైన పడ్డారు. ఇప్పుడు ఇవి కూడా లాక్కోవాలి. వీళ్ళు ఎవరు లేరు, చిన్న ఊరు. అక్కడ ఎక్కడ చూసినా బందీలుగా వేసినామనుకో, పోలీసు అనుచరులతో బందోబస్తు పెట్టినామనుకో వీళ్ళు భయపడతారు. భయాందోళనకు గురి చేస్తే వీళ్ళు వదిలిపెట్టిపోతారు. నేను బయట చెప్పనియొద్దు. ఏ ఒక్క మాది వచ్చేసి 235 ఎకరాలు మా ఊరు భూములు పోతున్నాయి. ఒక ఊరికి 250 ఎకరాలు, 250 ఎకరాలు మా ఊరిది పోతుంది. పక్క ఊరిది 250, 300 ఉన్నాయి, కొన్ని 400 ఉన్నాయి. ఆ భూములు గత మొత్తం 1200 ఎకరాల సేకరణ జరుగుతుంది. అంటే లగచెర్ల, హాకిన్పేట, పోలేపల్లి కాకుండానే ఈ భూ సేకరణ కూడా 1200 ఎకరాల సేకరణ అంచనా వ్యయంతో ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అన్ని గ్రామాలలో 800 ఎకరాల నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అంటే ఏమన్నా స్పందిస్తున్నాడు దీని మీద? లేదు మీకు ఏమన్నారు, ఇంత ఎక్స్గ్రేషియా ఇంత ప్రకటిస్తున్నాం, లేదంటే మిమ్మల్ని కాపాడే ప్రయత్నం నేను చేస్తున్నా అని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే దగ్గరికి మేమే పోయినాం. ఏంది ఎవరు స్పందించట్లేదు. మనమే మనం పోదాం, మన రైతుల మనం గెలిపించుకున్నాం కదా, ఇంత చేసినాం కదా అని చెప్పేసి మేమే పోయి వెళ్తే, లేడు సార్ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. గత రాపోలు గ్రామ ప్రజలు కొంతమంది వెళ్ళిరు. అందులో కొంతమంది వెళ్తే నాకేం తెలియదు, నేనేం చేయలేను అంటుండు. ఆయన చేతులు ఎత్తేసే విధంగా కూడా మాట్లాడుతున్నాయన. ఆయన పోనీ లేదు, మన కంపెనీలు వస్తాయి, మన గత రైతులు బాగుపడతారు, అట్లా కాదు, ఇట్లా చేసుకోవచ్చు, మీకు ఏదైనా నష్టపరిహారం ఇస్తాను, అది సన్న ఏదో చెప్పొచ్చు. అసలు చెప్పేటందుకు కూడా ముందుకు రావట్లేదు. ఇంత బాధాకరమైన విషయం ఇది. నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి రామ్మోహన్ రెడ్డి కోసం పోరాడిన. నాకు ఓటకు లేదు. అప్పట్లోనే నేను ఆయన కోసం పోరాడి స్టేషన్ మెట్ల లెక్క వరకు వచ్చింది. అంటే నేను అంత సపోర్ట్ చేస్తుంటే ఆయననే ఈరోజు నాకు నా భూమే పోతున్నందుకు, నాకు ఎంత నా ఒక భూమి పోతున్నందుకు కాదు, నా ఊరు ప్రజలు కూడా భూములు పోతున్నాయి. కానీ అంతే బాధ నిన్నైతే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నేను నాకు ఏం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అసలు? ఇప్పుడు వచ్చినటువంటి హామీలు, ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పిండు, 420 హామీలు అని చెప్పిండు, అవన్నీ వదిలేసి ఈ భూముల మీద ఎందుకు పడుతున్నాడు? ముఖ్యంగా మీ ప్రాంతానికి సంబంధించిన భూముల మీద ఎక్కువ వివాదం చూపడతా ఉన్నది. ఎందుకు అసలు ఇట్లా ఏం నడుస్తూ ఉంది అసలు అక్కడ?
ఇప్పుడు ఏముంది లగచర్లలో అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, ఢిల్లీ వరకు పోయి అంతా అయిపోయింది. ఈ భూములన్నీ లాక్కొని ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట చెప్పడము, ఆ ఫార్మా పేరిట ఏదో చెప్పడము, కారిడార్ అని చెప్పడంకి సొంతంగా ఆయన లాక్కుంటున్న భూములు రియల్ ఎస్టేట్ దందా కోసం మాత్రమే, దేనికోసం కాదు. రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవాలి, రేపొద్దున కంపెనీలకు అమ్ముకోవాలి, ఫార్మా పేరిట కంపెనీలు అమ్ముకోవాలి, ఆయన లాభాల కోసమే. ఆల్రెడీ ఆయన కూడా తెలుసు నేను రానని 100% ఆయనకు తెలుసు. నేను ఇప్పుడున్న ఈ భూములన్నీ తీసుకోవాలి, నాకు అనుసగలో ఉన్న భూమి మొత్తము నాది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తాతలు ముత్తాతల నుంచి పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చినాక ఇన్ని రాష్ట్రంలో పూట తెలంగాణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాము, ఎంతమంది అమరులు త్యాగాలు చేసుకొచ్చిన తెలంగాణలో ఈరోజు నా ఊరు బట్లచంద్రం ఉన్న మాల్మూల గ్రామ ప్రజం ఇంత హ్యాపీగా బతుకుతున్నామంటే, అరే నాకు పైన గవర్నమెంట్ బాగుంది, పైన గవర్నమెంట్ ఉన్న నాయకులు బాగున్నారు, పైన ఉన్న నాయకులు బాగున్నారు, వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది, మాల్మూల గ్రామంలో ఉన్న మనకు పథకాలు వస్తాయి, మనం ఎట్లాగో బతకొచ్చు అనే ధైర్యంతో ఉన్నాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ధైర్యంగా లేము, ఇప్పుడు భయంతో ఉన్నాము. ఇన్ని తెలంగాణ ఇంత కొట్లాడింత తీసుకొచ్చిన తెలంగాణలో కూడా ఈరోజు రజాకారుల పరిపాలన జరుగుతుంది. ఈ ఏంది అప్పట్లో ఏంది రజాకారులు వచ్చి కొట్టి చేసి ఏదేదో చేసి వాళ్ళని భూములు గుంజుకునే విధంగా చేస్తున్నారు. అదే పరిపాలన మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రజాకారుల పరిపాలన స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి కూడా అక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆ ఇలాకాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకు అట్లా ఆ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎందుకు చూడాలనుకుంటాడు? ఆయనేమో ప్రజాపాలన అని చెప్తున్నాడు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటున్నాడు, అసలు కంచెలు బద్దలు కొట్టినా ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా కలవచ్చు అని చెప్పి మాట్లాడిండు గతంలో. మరి ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు? నువ్వు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పినటువంటి వ్యక్తివి, ఏంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు దానికి సంబంధించి? నేటి యువత ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. ఆదర్శంగా తీసుకోవాలంటే ఒక నాయకుని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు, ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారంటారు, తన గుణగణాలను బట్టి ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. కానీ ఆ గుణగణాలను వదిలిపెట్టి నేను ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకి ఏదో వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తే మనం సుభిక్షంగా ఉంటాం అనుకుంటాం. కానీ ఇక్కడ సుభిక్షంగా ఎవరు లేరు బ్రదర్, ఇక్కడ ఎవరు సుభిక్షంగా లేరు. నీవు జై జవాన్ జై కిసాన్ అనే నిదానంలో జై జవాన్నే ఊడుపుతున్నాను. ఈరోజు రైతులనే నానా గోసలు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి ఏడ ఉంది రైతు రాజ్యం? రైతు రాజ్యం ఉంటే పట్టా భూములు గుంజుకునేంత అవసరం ఏమొస్తుంది? ఇంత భయం ఉందని గుర్తు చేసి నా రైతులను ఇంత ఇబ్బంది పెట్టేంత అవసరం ఏమొస్తుంది? ఇప్పుడు మేము గురెత్తినామంటే రైతాంగం నాశనం అయినట్టే కదా. రేపు ఈరోజు 235 ఎకరాల లోపల 1200 ఎకరాల భూసేకరణ చేసి నా ఒక్క ఊరి కాకుండా పక్కలో ఉన్న దాదాపు ఉన్న 1200 ఎకరాలు, అక్కడ 1200 ఎకరాలు, 2-3 వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాని లోపల కంపెనీలు పడితే దానివల్ల ఎంత పొల్యూషన్ ఎవాపరేట్ అవుతుంది, ఎంత పొల్యూషన్ ఖరాబ్ అవుతుంది, ఎంత సౌండ్ పొల్యూషన్ ఇది అవుతుంది. దాని లోపల ఉన్న పోయిన భూములు ప్రతి ఒక్క ఇక్కడ మా దగ్గర నడుస్తున్నది మా అంటే 20 ఎకరాలు 10 లక్షలు 15 లక్షలు ఎకరా నడుస్తుంటుంది. ఇంతమంది రైతాంగం 50 లక్షల జనాభా కలిగి ఉన్నటువంటి నా రైతులు ఏడుకోవాలి. రేపొద్దున వేరే దగ్గర కొందామంటే ₹1 ఎకరా 2 కోట్ల ఎకరా ఉన్న వేరే దగ్గర ఉంది. నేను ఇక్కడ అమ్ముకున్న నా 2-3 ఎకరాలు అమ్ముకుంటే ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోలేని పరిస్థితి, దాంట్లో నేను ఇల్లు కట్టుకోవాలా? రేపొద్దున నా ఫ్యూచర్లో ఉన్న నాకు పిల్లలకి ఏమి ఇవ్వాలి? నేను నా తండ్రి నా తాత నాకు భూమి ఇచ్చిండు, అరే ఇది ఇలా చేసుకో బతుకురా, నీ కరోనా వచ్చినప్పుడు ఊరికి పోయి ఆరోగ్యంగా బతుకుతావురా, నువ్వు వ్యవసాయం చేసుకొని బతుకురంటే నేను కరోనా పోయి ఊళ్ళో పోయి బతికి 6 నెలలు ఉన్నా, ఊళ్ళో ఉన్నా, రైతాంగం చేసిన. నీకు కింద ముందు ఫోటో చూడమని చెప్పిన, పత్తి వేసిన, వరేసిన, కందులు, మొక్కజొన్న, పల్లీలు, చెనేపల్లీలు ఇన్ని యానము వేసి ఉలువలు ఇంత మంచి సాగుతున్న పంటల నీవు ఈరోజు మట్టి కొడుతున్నావు, తినే అన్నంలో మట్టి కొడుతున్నావు, రైతాంగానికి మట్టి పెడుతున్నావు. నువ్వు రేపొద్దున ఏం చెప్పుకుంటావు? రేవంత్ అన్న ఒకసారి నువ్వు ఆలోచించు. రేపొద్దున రైతులు చెప్పుకోవడానికి ఉండాలి కదా. నా ఊరికి అభివృద్ధి చేసిన గల్లపలన్న నా నియోజకవర్గంలో నా కోడంగల్ ప్రజలతో పక్కన నేను ఈ నియోజకవర్గం డెవలప్ చేసిన, ఆడ భూములు గుంజుకోలేదు, నేను వాళ్ళకి డెవలప్మెంట్ చూపించిన, వాళ్ళకి ఒక జాబ్ చూపించిన, అవి చూపించిన. ముమ్మరంగా పథకాలు ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రైతులందరూ నేను వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏం పథకాలు ఇచ్చిండు చెప్పు? మా ఊళ్ళో వచ్చిన పథకాలు ఏముంటాయి? మా అంటే తిప్పి కొడితే ఏదో 2 ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి, అది కూడా వాళ్ళ అనుచరులకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లు తప్ప మాకు ఎటువంటి పథకాలు రావు. మా ముసలి వాళ్ళకు పింఛన్ అన్నారు, పింఛన్ లేదు. నువ్వు ₹1,00,000 అన్నావు, కళ్యాణ కట్నం అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఇప్పటి వరకు మా ఊరి వరకు రావు అవి. ఏం చెప్పాలనుకున్నావు? ఒక చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, ఇప్పటికి కూడా కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి ఒక కార్యకర్తగా రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే సీఎంగా ఉండి కూడా ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. మీ ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకున్నావు? ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని నా నియోజకవర్గంలో నా రైతులు నష్టపోకూడదు, నా రైతులకు ఎటువంటి హాని కలగకూడదు, వాళ్ళు సుభిక్షంగా ఉండాలి అనుకుంటే నీకు ఆ ఆలోచన నీకు వచ్చి
మనుషులకు తీసుకుంటే రైతులని మంచి బాగోవాలనుకుంటే నువ్వు అనుకుంటే ఈ ఉన్న పలంగా 235 ఎకరాల కానివ్వండి, పక్కన ఉన్న 3 గ్రామాల ఉన్నట్టు 1200 ఎకరాల నోటిఫికేషన్ రద్దు చేసి ఫస్ట్గా తీసుకున్నటువంటి నీ నియోజకవర్గం ఏదైతే ఉందో, కోడంగల్ నియోజకవర్గం గడ్డ ఉంది కదా, చెప్పుకుంటావు కదా పదే పదే, ఆ గడ్డలా నేను కూడా ఉన్నా. కానీ ఆ గడ్డ అంటారు కదా, ఆ గడ్డల ముందు డెవలప్ చేయి. డెవలప్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ పెడతావా, పార్కులు పెడతావా, ఏం పెడతావా, కంపెనీలు పెడతావా, అక్కడ పెట్టి డెవలప్ చేసిన తర్వాత నీ పక్కనున్న నియోజకవర్గం ఉన్న నా పరిగి నియోజకవర్గంకి వచ్చి నా ఊరికి వచ్చి అడుగు, నాకు ఈ భూములు కావాలని. ఆ రోజు నేను భూములు ఇవ్వాలా ఇవ్వద్దా నేను ఆలోచిస్తా. అంతే నేను కోరేదైతే వాళ్ళకి ఒకటే కోరుతున్నా, మా రైతుల బాగు కోరాలి, మమ్మల్ని మా 1200 ఎకరాలు కానివ్వండి, మా 235 ఎకరాల నోటిఫికేషన్ రద్దు చేయాలి.